ఆస్పిరెంట్స్ మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. 5th క్లాస్ ఈవీఎస్ చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు వచ్చేసి 6th చాప్టర్లో ఆల్రెడీ నేను పార్ట్ 1 చేశాను. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే మన కాన్సెప్ట్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్లో ఏమైతే మెన్షన్ చేశాడో లైన్ టు లైన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదవాలి, ప్రీవియస్ ఏమైనా బిట్స్ వచ్చాయా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ వస్తుందా లేదా ఏమైనా చేంజెస్ అవుతున్నాయా అనేది మీకే అర్థమవుతుంది. ఎగ్జామ్లో బిట్టు మాత్రం మిస్ అవ్వకుండా చెప్తున్నాను. సో యూజ్ చేసుకోండి. మనకి ఇదే చాప్టర్లో ఏమి ఇచ్చాడు అంటే జీర్ణ వ్యవస్థ గురించి మెన్షన్ చేసిండు. అయితే ఈ జీర్ణ వ్యవస్థలో మనం తీసుకున్న ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది అని చెప్పేసి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్ కూడా అడుగుతాడు. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం ఫస్ట్ నోరు నుంచి స్టార్ట్ అవుతుంది, నోటిలోకి వెళ్తుంది. నోటి నుంచి ఆహారనాళం నుంచి జీర్ణాశయం నుంచి చిన్న పేగు నుండి పెద్ద పేగు నుండి పురీషనాళం నుండి పాయువు. ఈ విధంగా మనం తీసుకున్న ఆహారం అనేది నోరు నుండి స్టార్ట్ అయి పాయువుతో ఎండ్ అవుతుంది. అయితే మనం నోటి ద్వారా తీసుకున్న ఆహారం అనేది నోట్లో చాలా మార్పులకు లోనవుతుంది. ఆ తర్వాత ఆహార పదార్థాలు అదే రూపంలో శరీర భాగాలకు చేరుతాయా అంటే చేరవు, అనేక మార్పులకు గురవుతాయి. అయితే మనం తీసుకున్నవి ఘన ద్రవ రూపాల్లో ఉంటాయి పదార్థాలు. చివరికి అవేమైతాయి, రక్తంలో కలిసేలాగా చిన్న చిన్న సరళమైన పదార్థాలుగా మారిపోతాయి. ఈ విధంగా జీర్ణ వ్యవస్థలో మనకి జీర్ణక్రియ అనేది జరుగుతుంది. అయితే మనం తీసుకున్న ఆహారం జీర్ణమై రక్తంలో కలుస్తుంది కదా, ఈ ప్రక్రియ అనేది దేనితో మొదలవుతుంది అని ప్రీవియస్ స్టెట్లో బిట్ అడిగిండు. దేనితో మొదలవుతుందంటే నోరుతో మొదలవుతుంది, నోటి ద్వారా మొదలవుతుంది. ఇది టెట్లో బిట్టు పడింది, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి డాక్టర్ బీమాంట్ ప్రయోగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, టెట్లో కూడా బిట్టుపడింది. మనకి జనవరిలో జరిగిన టెట్ ఉందిగా, ఆ టెట్లో మనకి స్టేట్మెంట్లో 4 స్టేట్మెంట్లు ఇచ్చి అందులో సరికానిది ఏది అని అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తాను, చూడండి. ప్రీవియస్లో ఎలా అడిగిందో కూడా చెప్తాను. 1822 సంవత్సరంలో మార్టిన్ అనే సైనికుడు కడుపులో బుల్లెట్తో గాయమై వైద్యం చేయించుకోవడానికి డాక్టర్ బీమాంట్ దగ్గరకు వస్తాడు. అయితే అప్పటికి ఆయన వయసు ఎంత అంటే మార్టిన్ వయసు 18 సంవత్సరాలు. ఓకే. అయితే గాయం కాకముందు ఎవరైనా ఆరోగ్యవంతుడుగానే ఉంటారు, ఈయన కూడా ఆరోగ్యవంతుడుగానే ఉన్నాడు. అయితే ఈయన డాక్టర్ బీమాంట్ ఏం చేస్తారంటే ఆ గాయాన్ని శుభ్రం చేసి కట్టుకడతాడు. కట్టుకట్టిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఏడాదిన్నర అంటే సంవత్సరంన్నరకి ఆ మార్టిన్ యొక్క గాయం అనేది నయమైపోతుంది. అయితే కడుపులో ఆ గాయమైన చోట పెద్ద ఒక రంధ్రం అనేది ఏర్పడుతుంది. ఆ రంధ్రం అనేది వదులైన చర్మ పొరచే కప్పబడి ఉంటుంది. అయితే ఈ చర్మం పొరను ఒత్తి చూసినట్లయితే కడుపులోకి చూడొచ్చు. అట్లా ఆ చర్మం అనేది అట్లా పొరలాగా కప్పుకొని ఉంది. అయితే ఈయనేం చేసిండు, బీమాంట్ ఏం చేసిండంటే ఇతని కడుపులో నుంచి ఒక గొట్టం సహాయంతో ఒక ద్రవాన్ని బయటికి తీసిండు. ఆ ద్రవాన్ని బయటికి తీసి అసలు జీర్ణక్రియ ఎలా జరుగుతుంది, ఆహారం అనేది ఎలా జీర్ణమవుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఇతని కడుపు పైన 9 సంవత్సరాలుగా ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసి ఆ కడుపులో నుంచి తీసుకున్న ద్రవాన్ని ఏం చేసిందంటే గ్లాస్లో ఉంచి ఆహార పదార్థాలు అనేవి దానికదే జీర్ణమవుతుందా, అసలు ఆహార పదార్థం ఏ విధంగా జీర్ణమవుతుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసిండు. అయితే ఒకరోజు బీమాంట్ ఏం చేసిందంటే అతను తీసుకున్న ద్రవాన్ని మొత్తం కూడా ఒక గ్లాస్లో నింపిండు. ఒక గ్లాస్లో నింపేసి ఉదయం పూట ఉడికించిన 20 చేప ముక్కలని ఈ గ్లాస్లో ఉంచిండు. ఉడికించిన చేప ముక్కలని ఈ గ్లాస్లో ఉంచడం జరిగింది. అయితే ఈ గ్లాస్ యొక్క ఉష్ణోగ్రతను ఏం చేసిందంటే మన కడుపులో ఎంత ఉంటుంది ఉష్ణోగ్రత అని చూసినట్లయితే మన కడుపులో ఉండే ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. గుర్తుపెట్టుకోండి, మానవుని కడుపులో ఉండే ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. సో ఈ గ్లాస్లో కూడా 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటట్టుగా చేసి ఈ చేప ముక్కల్ని గ్లాస్లో ఉంచిండు. అయితే ఒక మధ్యాహ్నం వచ్చేసరికి పొద్దున ఉంచడం జరిగింది. మధ్యాహ్నం వచ్చేసరికి చేప ముక్కలు అనేవి కరిగిపోయేసరికి బీమాంట్ ఏం చేసిండు, ఈ ప్రయోగాన్ని రకరకాల ఆహార పదార్థాలను ఉపయోగించి చేయడం జరిగింది. అయితే మార్టిన్కి ఏవైతే తినడానికి ఇస్తాడో అదే ఆహార పదార్థాన్ని తీసుకొని ఈ గ్లాస్లో కూడా ప్రయోగం చేయడం స్టార్ట్ చేసిండు. అయితే ఈయన గమనించింది ఏంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఆహార పదార్థం అనేది బయటి కంటే కూడా
అంటే గ్లాస్లో ఉంచిండు కదా. సో బయటికంటే కూడా మానవుని కడుపులోనే తొందరగా జీర్ణమవుతుంది అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ ప్రయోగం మొత్తం చేసినాక ఆయనకు ఒకటే క్లారిటీ వచ్చింది. ఇట్లా గ్లాస్లో జీర్ణరసం తీసుకున్న తర్వాత ఆయనకు ఒకటే క్లారిటీ వచ్చింది. ఏమని వచ్చింది? ఆహార పదార్థాలు అనేవి బయటికంటే కూడా మానవుని కడుపులోనే తొందరగా జీర్ణమవుతుంది అని చెప్పి తెలుసుకున్నాడు. అయితే కడుపు ఏం చేస్తుంది? ఆహార పదార్థాలన్నింటినీ చిలికి జీర్ణం చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాడు. అయితే దీంట్లో ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంది అంటే, ఆ మార్టిన్‌కి ఇచ్చిన ఆహార పదార్థమే దీంట్లో కూడా వేసిండు కదా. సో మార్టిన్ ఒక్కోసారి విచారంగా ఉంటాడు. ఆ విచారంగా ఉన్నప్పుడు ఆహార పదార్థం అనేది నెమ్మదిగా, అంటే ఎప్పుడు జీర్ణమయ్యే దానికంటే కూడా ఇంకా నెమ్మదిగా జీర్ణమైనట్టుగా ఆయన గుర్తించడం జరిగింది. మన జీర్ణాశయం అనేది ఏ రసాన్ని కలిగి ఉంటుంది అని అంటే ఆమ్ల రసాన్ని కలిగి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన గుర్తించడం జరిగింది. బీమాంట్ ప్రయోగం ఏ విధంగా చేసిండు అంటే, మార్టిన్ పైన ప్రయోగం చేయడం జరిగింది. మార్టిన్ వయసు అప్పుడు 18 సంవత్సరాలు ఉండే. ఈయన పైన దాదాపుగా 9 సంవత్సరాలు ఈయన మీద ప్రయోగం చేయడం జరిగింది. అయితే ఈయన కడుపులో నుండి ఒక జీర్ణ రసాన్ని తీసుకొని ఈయనకి ఏదైతే ఆహారం ఇచ్చాడో ఆ ఆహార పదార్థాన్ని ఈ గ్లాస్లో కూడా ఉంచి ప్రయోగం చేయడం స్టార్ట్ చేసిండు. అయితే ఆయన తెలుసుకుంది ఒకటే, బయటికంటే కూడా ఆహార పదార్థం కడుపులోనే తొందరగా జీర్ణమవుతుందని తెలుసుకున్నాడు. ఒక పర్సన్ అనేవాడు విచారంగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు అనేవి నెమ్మదిగా జీర్ణమవుతాయి అని తెలుసుకోవడం జరిగింది. జీర్ణాశయంలో మనకి ఆమ్ల రసం అనేది ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాడు. ఓకే, దీంట్లో నుంచి బిట్ ఏం పడింది అంటే, ఈ క్రింది వాటిలో బీమాంట్ ప్రయోగంలో సరికాని దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చిండు. ఆహార పదార్థం అనేది బయటి కంటే కూడా కడుపులో తొందరగా జీర్ణమవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. జీర్ణాశయంలో మనకి ఆమ్ల రసం అనేది ఉంటుంది అని ఇంకో పాయింట్ ఇచ్చిండు. ఆహార పదార్థాలు అనేవి మార్టిన్ విచారంగా ఉన్నప్పుడు ఆహార పదార్థం వేగంగా జీర్ణమయ్యింది అని ఇచ్చిండు. సో ఇలా ఆప్షన్ ఏంది? రాంగ్ ఆన్సర్. వేగంగా జీర్ణం కాదు, విచారంగా ఉన్నప్పుడు నెమ్మదిగా జీర్ణమవుతుంది. సో ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఇట్లా 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. అంటే నీకు దీని గురించి పూర్తిగా డీటెయిల్డ్గా క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు బిట్కి ఆన్సర్ చేయగలుగుతావు. సో నేను అందుకే క్లారిటీగా వివరించాను, చూసుకోండి. క్లియర్? ఇది తర్వాత ఏమిచ్చాడు అంటే మనకి ఒక పట్టిక ఇచ్చాడు. ఆ టెక్స్ట్ బుక్లో ఈ పట్టిక మెన్షన్ చేయడం జరిగింది. జీర్ణం కావడానికి కడుపులో ఎంత సమయం పడుతుంది, గ్లాస్లో ఎంత సమయం పడుతుంది అని ఇచ్చిండు. ఈ పట్టిక నుండి మనమే నెంబర్ ఆఫ్ బిట్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. నేను ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక ఎన్ని బిట్స్ ఫ్రేమ్ చేస్తాను చూడండి. సో ఇందులో ఉన్న నెంబరింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో నుండి కూడా ప్రీవియస్లో ఇది చిలకబడ్డ గుడ్డు పైన మనకి క్వశ్చన్ రావడం జరిగింది. సో డిఎస్సిలో కూడా డెఫినెట్గా ఇలాంటి బిట్సే ఫ్రేమ్ చేస్తాడు. సో చూసుకోండి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఫస్ట్ చూడండి, మరిగించని పాలు మన కడుపులో అయితే 2 గంటల 15 నిమిషాలు పడుతుంది, గ్లాస్లో అయితే 4 గంటల 45 నిమిషాలు పడుతుంది. మరిగించిన పాలైతే 2 గంటలు, గ్లాస్లో అయితే 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఉడికిన గుడ్డ అయితే 3:30 గంటలు పడుతుంది, గ్లాస్లో అయితే 8 గంటలు. సగం ఉడికిన గుడ్డ అయితే కడుపులో 3 గంటలు పడితే గ్లాస్లో 76 గంటల 30 నిమిషాలు పడుతుంది. చిలకబడ్డ గుడ్డ అయితే మన కడుపులో 2 గంటలు పడుతుంది, అదే గ్లాస్లో అయితే 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. పచ్చి గుడ్డ అయితే 1.5 గంటలు పడుతుంది కడుపులో, గ్లాస్లో అయితే 4 గంటలు పడుతుంది. అయితే దీంట్లో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు అంటే, ఎగ్జాంపుల్, చిలకబడ్డ గుడ్డు మన కడుపులో ఎన్ని గంటల సమయాన్ని తీసుకుంటుందని అడగొచ్చు. 2 గంటలు. ఈ విధంగా ఒక విధంగా ఫ్రేమ్ అవుతుంది బిట్. ఇంకో విధంగా ఇంకా మనం దీంట్లో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏ విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే, మన కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే పదార్థం ఏది అని అడగొచ్చు. అర్థమైందా? మన కడుపులో ఈ క్రింది పదార్థాలలో ఏ పదార్థం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అని అడగొచ్చు. ఏదండి? ఇగో ఇది పూర్తిగా ఉడికిన గుడ్డు 3:30 నిమిషాలు, అంటే 3 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంటే ఇది కొంచెం క్రిటికల్ లెవెల్లో అడిగితే ఈ విధంగా అడుగుతాడు. మళ్ళీ దీంట్లోనే ఇంకేం అడగొచ్చు? అతి తక్కువ సమయం మన కడుపులో జీర్ణం కావడానికి అతి తక్కువ సమయం తీసుకునే పదార్థం ఏది అని అడగొచ్చు. సో అతి తక్కువ సమయం ఏది? 1.5 గంటల పచ్చిగుడ్డు. ఇది. ఇంకోటి, గ్లాస్లో ఒక పదార్థాన్ని ఉంచినప్పుడు ఏ పదార్థం అతి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది జీర్ణం కావడానికి అని అడగొచ్చు. ఏదండి? 76 గంటలు, సగం ఉడికిన గుడ్డు. ఇది ఇంపార్టెంట్. ఈ విధంగా చదివితేనే డిఎస్సి క్రాక్ చేయగలుగుతాం. లేదంటే ఎగ్జామినర్ ఫ్రేమ్ చేసే బిట్కి మనం ఆన్సర్ మాత్రం చేయలేం. ఓకే, నెక్స్ట్, గ్లాస్లో అతి తక్కువ సమయం తీసుకునేది ఏది అని అడగొచ్చు. 4 గంటల సమయం, అతి తక్కువ సమయం పచ్చిగుడ్డు. ఓకే, క్లియర్. ఇది ఈ విధంగా చదువుకోవాలి. ఈ విధంగా చదువుకుంటే డెఫినెట్గా ఎగ్జామినర్ ఇచ్చే బిట్ని మనం
ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. క్లియర్? క్లియర్. ఇట్లా ఈ విధంగా షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకోండి. ఎక్కువ సమయం దేనికి, తక్కువ సమయం దేనికి అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించి బిట్ ఫ్రేమ్ చేసుకున్నావనుకో, మన బిట్ అనేది ఎక్కడా పోదు. ఇప్పుడు ఇందాక పట్టికనే చూడండి. అట్లా బిట్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఏదో చదువుతున్నామా అంటే చదువుతున్నాం, పట్టికను బట్టి కొట్టేసామా అన్నట్టుగా కాకుండా, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, ఆ పట్టికను చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది అని చెప్పేసి ఒక షార్ట్ నోట్గా ఒక నీ అంతలో నీవే ఒక బిట్ ఫ్రేమ్ చేసుకున్నావు అనుకో, 100% నువ్వు చదివింది ఎగ్జామ్లో ఎక్కడో చోట మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ కండి, నా సజెషన్ అంతే. నెక్స్ట్ టమాటా గురించి ఒక టాపిక్ ఇచ్చిండు. అంటే టమాటాని తీసుకున్నప్పుడు ఏ విధంగా అది జీర్ణం అవుతుంది అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఇచ్చిండు. సో స్టెప్ బై స్టెప్ మనం డీటెయిల్గా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం టమాటాని తీసుకున్నప్పుడు నోటి ద్వారానే తీసుకుంటాం. అంటే జీర్ణక్రియ అనేది మనకి దేని ద్వారా స్టార్ట్ అవుతుంది అంటే నోటి ద్వారానే స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. అయితే మనం నోట్లో లాలాజలం, మనం టమాటాను నమిలినప్పుడు నోట్లో ఉన్న లాలాజలంతో అది కలుస్తుంది. ఇక్కడ ఎన్ని సెకండ్ల పాటు ఉంటుందంటే 5 నుండి 30 సెకండ్ల పాటు ఉంటుంది. టమాటా అనేది నోట్లో మన లాలాజలంతో కలిసినప్పుడు 5 నుండి 30 సెకండ్ల వరకు సమయం పడుతుంది అది నమలడానికి. ఓకే, నెక్స్ట్ నోటి నుంచి దేంట్లోకి వస్తుంది అంటే ఆహార నాళంలోకి వస్తుంది. ఆహార నాళం నుంచి జీర్ణాశయంలోకి వెళ్తుంది కదా. అయితే ఆహార నాళం నుంచి జీర్ణాశయంలోనికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని ఇచ్చిండు? 10 to 15 సెకండ్స్ పడుతుందండి. ఆహార నాళం నుంచి జీర్ణాశయంలోనికి వెళ్ళడానికి 10 నుండి 15 సెకండ్ల సమయం తీసుకుంటుంది. తర్వాత ఎక్కడికి వచ్చింది? జీర్ణాశయంలోనికి వచ్చింది. అయితే ఈ జీర్ణాశయంలో ఆహారం అనేది చిలకబడి జీర్ణరసాలతో కలిసిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే చిన్న చిన్న ముక్కలుగా ఆహారం అనేది విడగొట్టబడుతుంది. అయితే జీర్ణాశయంలో జీర్ణం కావడానికి ఆహారానికి ఎంత సమయం పడుతుంది అంటే 3 నుండి 5 గంటల సమయం తీసుకుంటుంది. ఓకే, జీర్ణాశయంలోనికి వచ్చిన ఆహారం చిన్న చిన్న ముక్కలుగా చేయబడుతుంది. ఇక్కడ జీర్ణం కావడానికి 3 నుండి 5 గంటల సమయాన్ని తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ నుండి నేరుగా జీర్ణాశయం నుంచి చిన్న పేగులోనికి వస్తుంది ఆహారం. పెద్ద పేగు కాదండి, చిన్న పేగులోనికి వస్తుంది. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, చిన్న పేగులోనికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆహారం అనేది పూర్తిగా జీర్ణమయ్యేది ఎక్కడ అంటే చిన్న పేగులో, జీర్ణాశయంలో కాదు. జీర్ణాశయంలో ముక్కలుగా విడగొట్టబడుతుంది, ఎంతో కొంత మాత్రమే జీర్ణమవుతుంది. కానీ పూర్తిగా జీర్ణమయ్యేది మాత్రం చిన్న పేగులోనే జీర్ణమవుతుంది. అయితే చిన్న పేగులో మనకి ఇక్కడ ఎంత సమయం పాటు ఉంటుంది అంటే ఆహారం 3 నుండి 4 గంటల పాటు నిల్వ ఉంటుంది. అక్కడ ప్రక్రియ అనేది పూర్తి కావడానికి చిన్న పేగులో 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఓకే, అయితే ఇక్కడ పూర్తిగా జీర్ణమైన ఆహారం ఉంటుంది. నెక్స్ట్ ఘన పదార్థాల రూపంలో ఉన్న ఆహారం కూడా ఉంటుంది. అయితే పూర్తిగా జీర్ణమైన ఆహారం ఏమవుతుంది అంటే ఎక్కడికి వెళ్తుంది అని అంటే చిన్న సూక్ష్మమైన కణాలుగా మారి శరీరంలోని రక్తంలోనికి వెళ్తుంది. రక్తంలోనికి వెళ్ళి అక్కడి నుంచి శరీర భాగాలకి శోషణ చేయబడుతుంది. ఇక్కడ రక్తంలోనికి వెళ్తుంది. మరి పూర్తిగా జీర్ణమైంది ఇక్కడ వచ్చేసింది. ఇంకా కొంచెం ఘన పదార్థాలుగా ఉంటుంది కదా, అలా ఘన పదార్థాలుగా ఉన్న జీర్ణం కాని ఆహారం మొత్తం నీటితో కలిసి మనకి ఎక్కడికి వస్తుంది అంటే ఈ పెద్ద పేగులోనికి వస్తుంది. నీటితో కలిసి మనకి పెద్ద పేగులోనికి రావడం జరుగుతుంది. ఈ నీటితో కలిసి వచ్చినప్పుడు ఈ నీటితో ఉన్న ద్రవ పదార్థాలు ఉంటాయి కదా, ఈ నీటితో కలిసి ఉన్న ద్రవ పదార్థాలన్నీ కూడా పెద్ద పేగు నుండి రక్త ప్రవాహంలోనికి వెళ్ళిపోతాయి. మరి ఇక్కడున్న ఘన పదార్థాలు ఏమవుతాయి అంటే పాయువులోనికి వచ్చి ఘన రూపంలో ఉన్న వ్యర్థాలన్నీ మలం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ నీటితో పాటు వస్తాయి. నీటితో పాటు వచ్చిన ఘన ద్రవ పదార్థాలు అన్నింటిలో ద్రవ పదార్థాలన్నీ కూడా మనకి రక్తంలోనికి శోషించబడిపోతాయి. ఘన పదార్థాలన్నీ కూడా పాయువు ద్వారా బయటికి విసర్జించబడతాయి. అయితే పెద్ద పేగులో మనకి ఎంతసేపటి వరకు ఆహారం నిల్వ ఉంటుంది అని చూసినట్లయితే 8 గంటల నుండి సుమారు 8 గంటల నుండి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓకే, అయితే నోటిలో అయితే 5 నుంచి 30 సెకండ్ల సమయం పడుతుంది. ఆహార నాళంలో 10 నుండి 15 సెకండ్లు, జీర్ణాశయంలో 3 నుండి 5 గంటలు, చిన్న పేగులో 3 నుండి 4 గంటలు. ఇక్కడ 5 గంటలు 4 గంటలు గుర్తుపెట్టుకోవాలి. 3 నుండి 5 గంటలు, 3 నుండి 4 గంటలు. పెద్ద పేగులో అయితే 8 గంటలు 3 రోజుల పాటు ఉంటుంది. టెట్లో బిట్టేమిచ్చిండు అంటే పూర్తిగా జీర్ణం కాని ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థాలు అనేవి నీటితో కలిసి ఎక్కడికి చేరవేయబడుతుంది అని ఇచ్చిండు. ఆప్షన్స్లో చిన్న పేగు, పెద్ద పేగు, జీర్ణాశయం, పాయువు అని ఇచ్చిండు. ఆన్సర్ పెద్ద పేగు. అంటే ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా అవగాహన ఉంటే 100% దీనికి ఆన్సర్ చేయగలుగుతాం.
అయితే ఇందులోనే ఒక చిన్న పాయింట్ ఏమి ఇచ్చిండు అంటే ఆహారం ఎప్పుడు కూడా కడుపు నిండా తినకూడదు, 25% ఎప్పుడు కూడా పొట్ట అనేది ఖాళీగానే ఉంచుకోవాలి అని ఇచ్చిండు. అడగడానికి ఛాయిస్ ఉంది, ఎంత శాతం ఖాళీగా ఉంచుకోవచ్చు అని. టెట్లో అయినా పడుతుంది, సో గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి ఇచ్చిన మ్యాటర్. ఇది 6th చాప్టర్లో ఉన్న పార్ట్ 2 గురించిన ఇన్ఫర్మేషన్. సో ఫాలో అవ్వండి.